ఓకే. చూడండి, బేసిక్‌గా మనము బార్డర్స్ 2 టైప్స్ ఏసుకుంటాము. బార్డర్స్ 2 టైప్స్ ఏసుకుంటాం. 4 లైన్ బార్డర్స్, 6 లైన్ బార్డర్స్. ఓకేనా? వనజ ఉందినా రూమ్‌లోకి నుంచి పోయి ఇక్కడ కూర్చొని చెప్పుకున్నా రోడ్డు మీద. ನೀವು ಸೌಂಡ್ పెట్టినప్పటికి ఓకే. ఇప్పుడు నార్మల్‌గా మనము 4 లైన్ బార్డర్, 6 లైన్ బార్డర్ ఎలా ఏస్తామో చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైన్స్ ఏసుకుంటాం కదా! బేసిక్‌గా మనము 6 లైన్ బార్డర్ చాలా రేర్‌గా యూజ్ చేస్తాము. ఓకేనా? ఎక్కువగా మనం 4 లైన్ బార్డర్సే యూజ్ చేస్తాము. ఫిల్లింగ్‌లో గానీ, చెక్ ప్యాటర్న్స్‌లో గానీ అట్లా. ఇప్పుడు ఇలా 4 లైన్స్ ఏసుకున్నాం కదా! మన ఇష్టము. మిడిల్‌లో ఏదైనా ఏసుకోవచ్చు. ఏ 2 లైన్స్ అయినా డార్క్ ఏసుకోవచ్చు. కానీ డార్క్ మాత్రం ఖచ్చితంగా జేసుకోవాలి. ఇప్పుడు నేను 6 లైన్ బార్డర్ చూపిస్తున్నా మీకు. హంప్స్. హంప్స్ వేసుకున్నాం కదా! ఇప్పుడు డాట్స్ అన్నమాట. హంప్స్ పైన డాట్స్ పెట్టుకుంటున్నా. ఓకే. ఇప్పుడు మనము వీటిపై నుండి డైరెక్ట్‌గా లైన్స్ గాని అట్లా ఏం వేసుకోవద్దన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇట్లా వేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక లైన్ వేసుకొని ఇదంతా కూడా మనం డార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీనిపై నుండి ఇంకొక లైన్ వేస్తున్నా. ఇప్పుడు మనకు టోటల్‌గా ఎన్ని లైన్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 లైన్స్ వచ్చినాయి కదా! సేమ్ అట్లనే. ఇప్పుడు ఈ డాట్స్ ప్లేస్‌లో స్ట్రోక్స్ గానీ అట్లా వేసుకుంటాము. నేను 4 లైన్ చూపిస్తా. ఎక్కువ మనం 4 లైన్ వేసుకుంటాం కాబట్టి. మీకు స్వస్తిక్, ఫ్లవర్ ఇవన్నీ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ 4 కింద 4 స్టార్టింగ్ లైన్స్, మెయిన్ డిజైన్, క్లోజింగ్ డిజైన్. ఓకే. స్వస్తిక్కి లాస్ట్ 2 లైన్స్ డార్క్ వేసుకోవాలి. ఫస్ట్ 2 లైన్స్ డార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 లైన్స్ 2 లైన్స్ వేసుకొని మిడిల్ లైన్ డార్క్ వేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. స్వస్తిక్ ఎట్లా వేసుకుంటాం అంటే ఇప్పుడు కోన్ ప్రెజర్ ఏమో అప్లై చెయ్యము. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ పై నుండి కిందికి, కింది నుండి పైకి, లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి. ఓకే, సేమ్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు కంటిన్యూస్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా! నేను మళ్ళీ ఇంకా కింద 4 లైన్స్ వేస్తున్నాను చూడండి. వేసుకున్నాం కదా!
ఇప్పుడు ఇక్కడ కూడా 2 లైన్స్ వేసుకొని సేమ్ స్వస్తిక్ లాగానే ఇట్లా వేసుకున్నాం కదా. ఫ్లవర్కి ఎట్లా అనంటే అన్ని మిడిల్ నుంచే తీస్తాం అన్నమాట. ఓకే, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరేవి చూపిస్తా. బార్డర్స్ కి ఈ మధ్యలో ఉన్న ఈ విడ్త్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నార్మల్ గా నేను మీకు లీవ్స్ చూపించిన కదా, ఆ లీవ్స్ యూజ్ చేస్తూ బార్డర్ వేస్తున్నాను నేను. ఫస్ట్ ఎప్పుడైనా మనము బార్డర్ లోపల ఎలిమెంట్స్ వేసుకునేటప్పుడు ఎలిమెంట్స్ అనేవి పెద్దగా వేసుకోవాలి. ఎందుకు అనంటే మనం షేడింగ్ చేస్తాం కాబట్టి ఎలిమెంట్స్ అనేవి చిన్నగా అయిపోతాయి అనమాట. ఫస్ట్ మనం చిన్నగా వేసుకుంటే అవి ఇంకా చిన్నగా అయిపోతాయి. ఓకేనా, ఇట్లా వేసుకున్నాం కదా. నెక్స్ట్ నేను మళ్ళీ లీవ్స్ యూజ్ చేసి ఇంకొకటి వేస్తాను చూడండి. మన ఇష్టము, బార్డర్స్ మనము ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బార్డర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకే, నేను మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను. ఎట్లా వేసుకోవాలి అంటే ఫస్ట్ 2 లీవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఒక స్పైరల్ వేసుకొని ఆ స్పైరల్ పైన హంప్స్. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, మ్యామ్ హమ్స్ చేసిన ప్రతిసారి జస్ట్ కౌంట్ చేసుకోవాలా మ్యామ్? అంటే లైక్ ఈవెన్ నెంబర్ ఉండద్దు. అట్లా ఏం లేదు, ఓన్లీ ఫ్లవర్స్ కి వాటికే కౌంట్ చేసుకోండి. నార్మల్ గా ఇట్లా వేసేటప్పుడు అవసరం ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం దీనిపైన ఇంకేమి ఇయ్యం కదా. ఓకే మ్యామ్. పైన డాట్స్ పెట్టారు కదా మ్యామ్ ఫస్ట్ బార్డర్ కి, దానికి ఎలా మ్యామ్? దానికి వేసుకోవాలి 2 హంప్స్ కలిపి ఒక డాట్, 3 కలిపి ఒకటి అట్లా. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా. నేను నార్మల్ గా మీకు ఎల్, టి, వి, ఐ యూస్ చేసి వేస్తారు కదా బార్డర్స్, అవి చూపిస్తాను. మళ్ళీ మీరందరూ ఇట్లా వేసుకునేది, ఇట్లా వేయొద్దు. నేను జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా అంతే. ఎల్ షేప్, పైనుంచి ఒక ఎల్లు, కింద నుంచి ఒక ఎల్లు.
ఓకే, ఇప్పుడు టీ వేసుకుందాము. ఎల్ షేప్ వాటికి షేడింగ్ ఉండదా మ్యామ్? ఉండదు, ఓన్లీ కొన్నిటికి మాత్రమే షేడింగ్ చేస్తాం మనము. ఓకే. ఇప్పుడు టీ వేసుకుంటాము, పైనుంచి ఒకటి, కింద నుంచి ఒకటి. ఓకే, నెక్స్ట్ వి వేసుకున్నాము. మ్యామ్ ఈ టీ షేడింగ్స్ కి టీ వేసాం కదా, దానికి షేడింగ్ చేస్తామా? అవసరం లేదు కదా? ఏం అవసరం లేదు, వేయము, ఓన్లీ ఫ్లవర్స్ వాటికే వేస్తాము. ఓకే. సో ఇలాగే ఆల్ఫాబెట్స్ అన్ని కూడా వేసుకోవచ్చా మ్యామ్, లేకపోతే కొన్ని పర్టికులర్? అన్ని కాదు, కొన్ని, ఓన్లీ వి, ఐ అట్లా. ఓకే మ్యామ్. వి వేసిన కదా, నేను దీని లోపల ఒక వి వేసుకుంటాను. కావాలి అని అంటే ఇది ఇది ఫిల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇవి ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, క్లియరా? ఇట్లా వేసుకుంటాం బార్డర్స్. ఈ బార్డర్స్ ఇవన్నీ నార్మల్ గా మనము వేరే బార్డర్స్ అయితే ఎట్లయినా వేస్తాం, కానీ ఇవి కొంచెం ఎక్కువ అట్రాక్టివ్ ఉండేలాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ట్రై చేయండి. మీరు వీటన్నిటికీ 4 లైన్ బార్డర్ వేసారు కదండి. సో 4 లైన్ బార్డర్తో స్టార్ట్ చేస్తాం, మధ్యలో డిజైన్, అండ్ 4 లైన్ బార్డర్తో ఎండ్ చేస్తాం. ఎస్, 4 లైన్ తోనే స్టార్ట్ చేయాలి, 4 లైన్ తోనే ఎండ్ చేయాలి. ఈ 4 లైన్కి హంప్స్ రావా అండి? వేసుకోవచ్చు. స్వస్తిక్ కి, ఫ్లవర్ కి, దీనికి దీనికి వెయ్యము, Okay. వీటికి వేసుకోవచ్చు. హలో, ఏంటండి? అర్థం కావట్లేదండి, మీ వాయిస్ క్లియర్ లేదు. ఇప్పుడు మీరు 4 లైన్స్ విడివిడిగా వేయకుండా కలిపి వేస్తారు కదా మేడం, మమ్మల్ని దేనికది డివైడ్ చేసి వేయమంటారా అని అడుగుతున్నారు. దేనికి దానికి డివైడ్ చేసి వేయండి, ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ కాకుండా అన్ని కలిపి చూపించిన అంతే. ఓకే మ్యామ్. లాస్ట్ 3కి హంప్స్ వేసుకోవచ్చు అన్నారు కదా. ఎల్ వేసుకోవచ్చు. హంప్స్ వేసాక అప్పుడు ఎల్ వేయాలండి. ఎస్, అప్పుడు కింద సైడ్ హంప్స్ ఏ డైరెక్షన్లో వేస్తామండి? అప్ రైట్, చూపిస్తా. ఇట్లా వేసినాక పైకి
ఇట్లా ఇస్తాం. అర్థమైందా? ఓకే అండి. ఒక్కసారి పిక్ షేర్ చేయరా ఈ పేజ్ మొత్తం? ఓకే సరే. ఈ బోర్డర్ టోటల్ ఎంత మెజర్మెంట్ ఉండొచ్చండి? అంటే ఇంత మెజర్మెంట్ అట్లేము ఇంత మెజర్మెంట్ అను అట్లు ఇంత మెజర్మెంట్ అన్నట్టు ఏమి ఉండదు. నార్మల్ గా మనము డిజైన్ చేసుకుంటాం కదా, డిజైన్ కి తగ్గట్టు వేసుకుంటాము. ఓకే అండి. ఓకేనా? ఓకే. మ్యామ్ మీరు వేసిన ఫస్ట్ది 6 లైన్ బార్డర్ కదా? అవునండి.